హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అమెరికాలో బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఎంత ఫేమస్, దానికోసం ఎంత వెయిట్ చేస్తుంటారో. సో నేను కూడా అలాగే మేసీస్లో ఈసారి నేను గోల్డ్ షాపింగ్ చాలా చేశానండి. కొంత ఫైన్ జ్యువెలరీ, ఇంకొంచెం ఫ్యాషన్ జ్యువెలరీ, వాటితో పాటు బ్యాగ్స్, వాచెస్, క్లోత్స్ ఇవన్నీ చాలా చేశాను. కానీ ఓన్లీ జ్యువెలరీ వరకు ఈ వీడియోలో తీసుకున్నాం. చూడు, చిన్నగా ఇవేవో బాగున్నాయి కదా, రోజ్ గోల్డ్ బాగున్నాయి కదా. అవును, అవునా? ఓకే, తీసుకుందాం అనుకుంటున్నావా? ఓకే, బాగుంది. యానీ క్లేన్ బ్రాండ్లో అయితే ఈసారి చాలా కలెక్షన్ ఉందండి. చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. అందులోకి 70% ఆఫ్ పెట్టాడు కాబట్టి చాలా షాప్ చేయొచ్చు. ఇలా బ్రేస్లెట్స్ అయితే నా రిస్ట్కి అయితే చాలా వరకు అన్నీ సెట్ అవ్వలేదు, కానీ అంటే మనం కొంచెం సన్నగా ఉంటాం కాబట్టి సరిపోలేదు. కానీ కొంచెం బొద్దుగా ఉండే హ్యాండ్స్కి అయితే ఎంత బాగుందో ఈ కలెక్షన్. నాకైతే చాలా నచ్చింది. నేను అక్కకి వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా కొంచెం తీసుకున్నాను. నేనైతే కొన్ని స్ప్రింగ్ మోడల్లో ఉండేవి కొన్ని తీసుకున్నాను. నా కోసం అయితే ఇలా ఫ్లెక్సిబుల్గా ఇలా స్ప్రింగ్ మోడల్లో ఉండేవి, రిస్ట్కి కరెక్ట్గా పట్టేవే తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇవి కూడా చాలా చాలా నచ్చాయి నాకు. గోల్డ్ టోన్లోనే కొన్ని ఉన్నాయి స్టోన్స్తో, అండ్ ఈ సిల్వర్ టైప్లో కూడా చాలా బాగున్నాయి. అండ్ తర్వాత నేను కొన్ని చైన్స్ తీసుకున్నానండి. అవి స్టెర్లింగ్ సిల్వర్లో వచ్చాయి, గోల్డ్ కోటెడ్తో. మనకి ఎలాంటి డ్రెస్సింగ్కైనా చాలా బాగా సెట్ అయిపోతాయి. టీషర్ట్స్ మీద చాలా బాగుంటాయి. బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ సింపుల్గా ఒక చైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఆ రకంగానే నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక 2 చైన్స్ షాప్ చేశాను. ఈ ఇయర్ కూడా నార్మల్గా ఒక చైన్ అండ్ బ్లాక్ బీడ్స్తో వచ్చిన ఒక చైన్, బ్రేస్లెట్ కూడా తీసుకున్నాను. చాలా బాగా వచ్చాయి అవి కూడా. సో కంప్లీట్గా గోల్డ్ అయితే అంటే 10K 18K ఇలా ఉంటాయి కదా, ఆ గోల్డ్ మీద అయితేనే 40% ఆఫ్ ఇచ్చారండి. మిగతా ఫ్యాషన్ జ్యువెలరీ దేనికైనా 70% ఆఫ్ వచ్చింది బ్లాక్ ఫ్రైడే డీల్స్ వల్ల. నేను తీసుకున్న గోల్డ్ అయితే 18K 14K 10K ఇలా ఉంటాయి కదా, అందులో చాలా బాగుంది కలెక్షన్. చాలా రీజనబుల్గా వచ్చాయి ప్రైసెస్ కూడా. మనకి 200K 250K అలా ఉంటుంది కదా, దాని మీద 40% డిస్కౌంట్ ఇచ్చారు. ఇది 10K గోల్డ్ అండి. పాపకైతే చాలా బాగున్నాయని తీసుకున్నాను. నా కోసం ఒక పేరే తీసుకున్నాను, పాప కోసం 3 పేర్స్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇవి మనకి డ్రెస్సెస్కి పెట్టుకుంటారు కదా, ఆ పిన్స్ అండి, చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్లో కానీ సెట్స్లో కానీ ఎన్ని మోడల్స్ ఉన్నాయో చెప్పలేను నేను. నాకైతే నార్మల్గా చిన్న హ్యాంగింగ్ ఉన్నవి చాలా నచ్చుతాయి. ఇప్పుడు కొన్నిసార్లు స్టడ్స్ కూడా కొనుక్కుంటున్నాను, కానీ ఇలా చిన్న హ్యాంగింగ్ ఉన్నవి ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటుంటాను. అదేంటో కాలేజ్ డేస్ నుంచి నాకు ఇలా హ్యాంగింగ్ ఉన్నవే బాగా నచ్చుతాయి. పాపకి మాత్రం స్టడ్స్ బాగా సూట్ అవుతాయి. సో పాపకి నేను స్టడ్స్ తీసుకుంటాను. అండ్ నాకు ఎక్కువ పర్ల్స్ పిచ్చి చాలా ఎక్కువ అండి. మ్యాక్సిమం అమ్మాయిలందరికీ పర్ల్స్ చాలా బాగా నచ్చుతాయి అనుకుంటా. ఎప్పుడు ఏవి చూసినా పర్ల్స్కి అయితే నేను చాలా బాగా అట్రాక్ట్ అయిపోతాను. సో ఒక్క పర్ల్ సెట్ అయినా తీసుకోవాలనుకుంటాను. నార్మల్గా ఫైన్ జ్యువెలరీలో నేను తీసుకోలేదు, కానీ ఫ్యాషన్ జ్యువెలరీలో ఒక పర్ల్ సెట్ అయితే తీసుకున్నాను. అది కూడా చాలా బాగుంది, నెక్స్ట్ చూపిస్తాను. ఇవి కొన్ని గోల్డ్లోని, డైమండ్లోని, కొంత సిల్వర్ జ్యువెలరీ ఇలా చాలా వచ్చింది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ ఇందులో ఈ గ్రీన్ కలర్ అయితే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది, కానీ అయితే అన్నీ తీసుకోలేదు. ఆల్రెడీ కొన్ని తీసుకున్నాను కాబట్టి ఇంకా అక్కడితో ఆపేసాను. నేను మేసీస్లో ఈసారి మాత్రం యానీ క్లేన్ ఈ బ్రాండ్ చాలా ఎక్కువ దగ్గర చూశాను. వాటితో పాటు గెస్ కూడా చాలా బాగుంది. ఇందులో చాలా సెట్స్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, వాచెస్ ఉన్నాయి. ప్రైసెస్ కూడా చాలా తక్కువగానే అనిపించిందండి నాకు. అంటే మామూలు రోజుల కన్నా ఈ బ్లాక్ ఫ్రైడే డీల్లో చాలా బాగా తక్కువ వచ్చాయి. ఈ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది, కానీ ఇది ఫ్యాషన్ జ్యువెలరీ అండి, ఇది ఫైన్ జ్యువెలరీ కాదు. సో ఇవైతే నేను అంతగా అస్సలు రింగ్స్ అయితే తీసుకోలేదు. ఇవైతే మనం సరదాగా పెట్టుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. కొన్ని స్టోన్స్ అయితే కొంచెం వాల్యుబుల్గానే అనిపిస్తున్నాయి, కొన్ని స్టోన్స్. ఈ చైన్స్ చూసారా, ఈ నెక్లెస్లు చిన్న చిన్నవి వచ్చాయి, వాటికి పౌచెస్ కూడా ఇచ్చారు. నాకైతే పౌచ్ ఈ చిన్న సెట్ చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఫైనల్గా మేమైతే బిల్లింగ్కి వెళ్ళిపోయాము. ఫైన్ జ్యువెలరీ ఒక బ్యాగ్లోని, ఫ్యాషన్ జ్యువెలరీ ఒక బ్యాగ్లో సపరేట్ చేస్తూ ఆవిడ ఇచ్చేసింది. 2 బ్యాగ్స్ చేయమంటారా అంటే 2 ఇచ్చేసాము. మనకి బ్లాక్ ఫ్రైడే డీల్లో మేసీస్ కార్డ్ కనుక మనం తీసుకుంటే మనకి మళ్ళీ గిఫ్ట్ కార్డ్స్ కూడా వస్తాయి. అందులో మనం షాప్ చేసిన దానిపైన కొంత అమౌంట్ మనకి గిఫ్ట్ కూడా ఇస్తారు. మళ్ళీ మనం అది మేసీస్లో షాపింగ్ చేసుకోవచ్చు. ఇది చూసారా, ఇందాక చూపించాను కదా స్ప్రింగ్ మోడల్ అని, సిల్వర్ కలర్ది.
ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. సో ఇదండి నేను ఈరోజు షాపింగ్ చేసిన మేసిస్లో నా మొత్తం జ్యువెలరీ, ఫైన్ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ రెండు కలిపి ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇందులో ఇయర్ రింగ్స్ మాత్రమే నావి గోల్డ్ అండి, మిగతావి స్టెర్లింగ్ సిల్వర్ పైన గోల్డ్ టోన్ వచ్చినవి. ఈ ఇయర్ రింగ్స్ క్రిస్మస్ స్పెషల్లో ఉన్న క్రిస్మస్ కలెక్షన్ అండి. ఇది పాప తీసుకుంది, నా సెలెక్షన్ కాదు. సో ఇక్కడ నుంచి ఇవి చెప్పాను కదా ఇందాక బ్రేస్లెట్స్ అని. సో టోటల్ జ్యువెలరీ మీకు ఇలా ఒకసారి చూపిస్తున్నాను, మీరు చక్కచక్క ఒక లుక్ వేసేయండి. నేను మళ్ళీ ఒక్కొక్క ఐటమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇందాక నేను చెప్పాను కదా పర్ల్ సెట్లో ఒకటి తీసుకున్నానని. ఇది రియల్ పర్ల్స్ అయితే కాదు, కానీ ఆ సెట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది చిన్న బ్రేస్లెట్ అండి. సో ఇప్పుడు నేను తీసుకున్న ఒక్కొక్క ఐటమ్ ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇదిగో చూసారు కదా, ఇది యానిక్లైన్లోనే ఇది ఒక బ్రేస్లెట్, మధ్యలో స్టోన్స్ వచ్చి ఇటు అటు గోల్డ్ కవరింగ్ లాగా వచ్చింది. ఇది కూడా అదే బ్రాండ్లో ఇంకో బ్రేస్లెట్ అండి, బ్లాక్ కలర్లో. ఇదైతే చాలా ఎలిగెంట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇవన్నీ నా ఫైన్ జ్యువెలరీ అండి. 18 క్యారెట్స్ 10 క్యారెట్స్ గోల్డ్లో. ఇక్కడ మనకి 22 క్యారెట్స్ నార్మల్ షాప్స్లో దొరకవు. మళ్ళీ ఇండియన్ షాప్స్ ఉంటే కనుక ఇండియన్ జ్యువెలరీ కలెక్షన్లో మనకి చక్కగా ఈజీగా దొరికేస్తాయి. ఇవైతే చాలా లైట్ వెయిట్లో చాలా బాగా వచ్చాయి. అవి 18 క్యారెట్స్, ఇది 10 క్యారెట్స్ గోల్డ్ అండి. ఇది పాప కోసం తీసుకున్నాను. ఇది కూడా డైమండ్ స్టడ్స్, బట్ ఇవి గోల్డ్ కాదు, ఇది సిల్వర్లో కలెక్షన్ అండి. మొత్తం స్టెర్లింగ్ సిల్వరే. ఇది మనకి ఫైన్ జ్యువెలరీలో మాత్రం 40% ఆఫ్ వస్తుంది. ఈ ఫ్యాషన్ జ్యువెలరీ దేనికైనా 70%. ఈ రెండు వాచెస్కి నాకు ఇలాగా నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్ సెట్స్ లాగా ఈ సెట్స్ కూడా వచ్చాయి. ఒకటి రోజ్ గోల్డ్, ఇంకోటి నార్మల్ గోల్డ్ మోడల్ అండి. నాకైతే చాలా బాగా నచ్చాయి రెండు వాచెస్ కూడా. మరి ఇది టూ మచ్ ప్రైస్ ఏం కాదండి. నాకు ఈ ఆఫర్లో ఒక్కోటి $40కి వచ్చినట్టున్నాయి, $45 or $40 అండి. సో నాకు ఇవి సెట్ బాగా ఇలా సెట్ లాగా వచ్చింది కాబట్టి చాలా బాగా నచ్చాయి. అండ్ ఇవి చెప్పాను కదా బ్లాక్ బీడ్స్లో 2 వెరైటీస్ అని. ఇవి యాక్చువల్గా సెట్ కాదు, సపరేట్ చైన్సే. నేను ఒకటి బ్రేస్లెట్ లాగా అండ్ ఒకటి చైన్ లాగా సెట్ చేసుకోవచ్చు, పేర్ చేసుకోవచ్చు అని 2 తీసుకున్నాను. ఒకటి $60, ఒకటి $90. దాని మీద నాకు 70% ఆఫ్ వచ్చింది. ఇది కూడా స్టెర్లింగ్ సిల్వర్లో ఒక చైన్, ఇది 18 inches చైన్ అండి. ఇది కూడా చాలా బాగుంది, చాలా బాగా షైన్ అవుతుంది. అండ్ రోజ్ గోల్డ్లో ఈ చిన్న ఇయర్ రింగ్స్ అండి, క్యూబిక్ జిర్కోనియా స్టోన్స్ అంటారు కదా, అవి వచ్చాయి. స్టోన్స్ అయితే చాలా బాగా షైన్ అవుతున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి. సో ఫైనల్గా మేసీస్లో బ్లాక్ ఫ్రైడే డీల్స్లో జ్యువెలరీ షాపింగ్ అండి ఇదంతా. సో ఈ బ్లాక్ ఫ్రైడే డీల్స్లో జ్యువెలరీ కాకుండా వేరే ఏమేమి షాపింగ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఖచ్చితంగా కమెంట్స్లో మీకు ఏ జ్యువెలరీ నచ్చిందో చెప్పడం మర్చిపోకండి.